ఫైనల్ సజెషన్స్ ఫర్ గవర్నెన్స్. సో ఈ గవర్నెన్స్కి సంబంధించి ఫైనల్ సజెషన్స్ అంటే గుడ్డిగా కొన్ని బైహార్ట్ చేసేయడం, కొన్ని టిప్స్ అనమాట. సో జనరల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ది గవర్నెన్స్ ఈ 4 ఉంటాయి. అంటే క్వశ్చన్స్లో ఇప్పుడు 10 క్వశ్చన్లు చూసాం. ఈ 10 క్వశ్చన్లో ప్రధానంగా బేసిక్ కాన్సెప్ట్ అంటే సిటిజన్ చార్టర్ అంటే ఏంటి, మెరిట్స్ డిమెరిట్స్ తెలుసుకోవాలి, మెరిట్స్ డిసడ్వాంటేజెస్, తర్వాత సజెషన్స్ టు ఇంప్రూవ్. ఈ 4 డైమెన్షన్లో ఉండేటట్టుగా ప్రతి కాన్సెప్ట్ ఉంటుంది. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ 4 అంశాలు ఆన్సర్లో వచ్చేటట్టు చూడాలి. సో దీనికి థింకింగ్ డైమెన్షన్ ఏంటి అంటే మీకు స్పెసిఫిక్గా చదివింది గుర్తులేదు. ఇప్పుడు సిటిజన్ చార్టర్ గురించి నేర్చుకున్నాం ఈవేళ. ఆర్టీఐ గురించి క్వశ్చన్ ఇచ్చారు, అప్పుడు ఈ పద్ధతిలో ఆన్సర్ రాసేయండి. బేసిక్ తెలుసు మీకు, ఆర్టీఐ ఎనాక్టెడ్ ఇన్ 2005, అది బేసిక్. ఆర్టీఐ ద్వారా వచ్చే హక్కులు ఏంటి, ఆ బేసిక్ ఫీచర్స్, అండ్ దానివల్ల మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి. ఆ మెరిట్స్ డిమెరిట్స్ని ఈ డైమెన్షన్లో ఆలోచించాలి. ఇప్పుడు సపోజ్ ఇష్యూస్ గురించి చూస్తాం, పొలిటికల్ ఆస్పెక్ట్స్, పొలిటికల్ విల్ లేకపోవడం. ఇప్పుడు ఆర్టీఐ ఫెయిల్ అయింది అంటే దానికి కారణం రాజకీయ నిబద్ధత లేదు, ప్రజాస్వామ్య పద్ధతిలో దీనిని తయారు చేయలేదు, డీసెంట్రలైజేషన్ అప్రోచ్ లేదు, అంటే వికేంద్రీకృత దృక్పథంలో అమలు చేయలేదు, అండ్ బ్యూరోక్రటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు. పొలిటికల్ అయిపోయింది, బ్యూరోక్రసీ, ఇది కరప్షన్, రెడ్ టేప్ అంటే జాప్యం, అవినీతి, జాప్యము, బక్పాసింగ్. బక్పాసింగ్ అంటే బాధ్యతలను తప్పించుకోవడం. ఎందుకు తప్పించుకుంటారంటే టిమిడిటీ కారణంగా. టిమిడిటీ అంటే భయం, అధికారుల్లో భయం ఉంటుంది. ఏ పని చేయాలన్నా భయంతో పనులు చేయరు, అందుకే వాయిదా పడుతుంది. పొలిటిసైజేషన్ ఆఫ్ ది బ్యూరోక్రసీ అంటే అధికారులు రాజకీయ ప్రలోభాలకి, రాజకీయ ప్రభావానికి లోనవడం. అండ్ నెపోటిజం అంటే బంధుప్రీతి. తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్. గవర్నెన్స్లో ఉన్నటువంటి సమస్యల్లో ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే ఏది ఫెయిల్ అయినా దానికి కంపల్సరీగా ఈ పాయింట్ రాసేయచ్చు. ఏమని, ఇప్పుడు సపోజ్ విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందలేదు ఎందుకంటే తగినంత బడ్జెట్ లేదు. ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి చెందలేదు ఎందుకు, బడ్జెట్ సరిగ్గా లేదు, ఓన్లీ 2% బడ్జెటే ఇస్తున్నాం. ఏది ఫెయిల్ అయినా బడ్జెట్ సరిగ్గా ఇవ్వలేదు అని చెప్తే ఎవడైనా తప్పంటాడా, అవదది. అండ్ ఇన్ఎఫిషియెంట్ స్పెండింగ్, బడ్జెట్ ఎక్కువ ఉన్నా ఖర్చు పెట్టే విషయంలో అసమర్థత. అంటే అసమర్థత అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఖర్చు పెట్టే విషయంలో ఖర్చు పెట్టకపోవడం. అందుకే చాలా డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, మార్చ్ రష్ జరుగుతుంది. మార్చ్ రష్ అంటే ఏంటి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిబ్రవరి వచ్చేంత వరకు కూడా ఖర్చు పెట్టరు, జనవరి వచ్చేంతకు ఖర్చు పెట్టరు ఆ డిపార్ట్మెంట్కి అలాట్ చేసినటువంటి నిధుల్ని. జనవరి రాగానే మార్చి ఇంకో 3 నెలల్లో వచ్చేస్తుంది అని చెప్పి, అంటే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పి మొత్తం 1 ఇయర్లో పెట్టాల్సిన ఖర్చునంతటిని 3 నెలల్లో ఖర్చు పెట్టేసేటటువంటి పద్ధతి, దాన్ని మార్చ్ రష్ అని అంటారు. చాలా డిపార్ట్మెంట్లో జరిగే పరిస్థితులు అది. దానివల్ల స్పెండింగ్ అనేది ఇన్ఎఫిషియెంట్ అవుతుంది. ఇన్అడిక్వేట్ రెవెన్యూ జనరేషన్ మెథడ్స్, తగినన్ని ఆదాయ మార్గాలు లేకపోవడం. సో ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్. అలాగే పర్సనల్ ఫ్యాక్టర్స్. పర్సనల్ అంటే ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూస్. ఇప్పుడు హెల్త్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది అనుకో, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య రంగం సమర్థవంతంగా పనిచేయట్లేదు. కారణం ఏంటి, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంటే ఈ డాక్టర్లు, పారామిలిటరీ పారా మెడికల్ ఫోర్సెస్, వీళ్ళకి సరైన శిక్షణ లేకపోవడం, కెపాసిటీ బిల్డింగ్ అంటే ట్రైనింగ్ అనమాట. అండ్ వీళ్ళని తరచుగా ట్రాన్స్ఫర్లు చేయడం. ఇన్అడిక్వేట్ శాలరీస్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లు పనిచేయకపోవడానికి సరైన కారణం ఏంటి అంటే తగినంత శాలరీ లేకపోవడం. ఇప్పుడు టీచర్లు కూడా పనిచేయరు, టీచర్లకి అందరికన్నా తక్కువ శాలరీ ఉంటాయి. అదే స్థాయిలో చదువుకున్నటువంటి టీచరు, డాక్టర్, ఇంజనీరు ముగ్గురు ఉన్నప్పుడు టీచర్కి అందరికన్నా తక్కువ జీతం ఉంటుంది. అప్పుడు టీచరు గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు పనిచేయాలి? టీచర్లకి, డాక్టర్లకి అంటే వైద్య రంగంలో కానీ విద్యారంగంలో కానీ సమస్యల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అక్కడ పనిచేసే ఉద్యోగులకి ఎంతకాలం అని చెప్పి దేశ సేవ కోసం పనిచేస్తారు, వాళ్ళకు కూడా పైసలు అవసరం అవుతాయి కదా. కాబట్టి జీతాలు పెంచాలి.
ఇప్పుడు సపోజ్ డాక్టర్లు ఎందుకు పోమంటారు ఊర్లకి వెళ్ళి ఎందుకు చేయమంటారంటే వాళ్ళకి తగినంత సదుపాయాలు లేవు అంటారు. ఆ సదుపాయాలు కల్పించాలి. సదుపాయాలు కల్పించకపోతే దానికి సమానంగా జీతాలు పెంచాలి. అండ్ పీపుల్స్ ఫ్యాక్టర్స్ అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏంటి? ఒక కార్యక్రమం పట్ల ప్రజలకి అవగాహన లేకపోవడం. ఇప్పుడు పేదరికం చెప్పాను. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏంటి? పేదరికానికి కారణాల్లో ఒకటి పేదరిక నివారణ కార్యక్రమాల పట్ల ప్రజల్లో అవగాహన లేదు. సిటిజన్ చార్టర్ ఫెయిల్ అయింది, ప్రజలకి అది ఉందని తెలియదు. ఆర్టీఐ ఫెయిల్ అయింది, గ్రామీణ ప్రాంతాల్లో అది ఉందని తెలియదు. లోక్పాల్ ఫెయిల్ అయింది, లోక్పాల్ అంటే ఏంటి ఆ విషయం గురించి తెలియదు. అండ్ రెండో ప్రాబ్లం ఏంటంటే భాగస్వామ్య ధోరణి లేకపోవడం. అంటే ఒక ప్రోగ్రాం తయారు చేసినప్పుడు ప్రజా భాగస్వామ్యం లేదు. మొత్తం అన్ని 10 క్వశ్చన్లో ఆ పాయింట్ ఉంది. ఈరోజు డిస్కస్ చేసిన 10 క్వశ్చన్లకి ఆ పాయింట్ చెప్పాను. తర్వాత గవర్నెన్స్ ఇష్యూస్. గవర్నెన్స్ అంటే పరిపాలన సంబంధమైనటువంటి పాలనలో ట్రాన్స్పరెన్సీ లేదు, జవాబుదారీ లేదు, స్పందన లేదు. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ గవర్నెన్స్లో ఏ ప్రోగ్రామ్ ఫెయిల్ అయినా ఆ ఫెయిల్యూర్లో ఈ ఖచ్చితంగా ఉంటున్నాయి. అండ్ తర్వాత ఫైనల్గా కంక్లూజన్ రాసేటప్పుడు ఈ పదాలు ఉండేటట్టు, ఈ కీవర్డ్స్ ఉండేటట్టు చూసుకోండి. సిటిజన్ ఫస్ట్ 2-3 చోట్ల చెప్పాను. పార్టిసిపేటివ్ గవర్నెన్స్ ఉండాలి, భాగస్వామ్య పాలన, ఎటర్నల్ విజిలెన్స్ ఆఫ్ ద పీపుల్. ఈ స్టేట్మెంట్ కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే కంక్లూజన్లో ఏం చెప్పాలంటే ప్రజల నిరంతర అప్రమత్తత. ఎటర్నల్ విజిలెన్స్ ఆఫ్ ద పీపుల్ అంటే ప్రజల నిరంతర అప్రమత్తత. అంటే ఆ అప్రమత్తత ఉంటే పేదరికం నివారించవచ్చు. ఆ అప్రమత్తత ఉంటే విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయొచ్చు. ఆ అప్రమత్తత ఉంటే వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయొచ్చు. ఆ అప్రమత్తంగా ఉంటే అవినీతిని తగ్గించవచ్చు. ఎక్కడైనా పెట్టుకోండి. అంటే విత్ రిఫరెన్స్ టు ద పీపుల్, ఇంక్లూజివ్నెస్, ఈక్విటీ, గవర్నెన్స్, గ్రీవెన్స్ రిడ్రెసల్, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటే ప్రజా క్లేశ నివారణ యంత్రాంగం. అండ్ అవసరాన్ని బట్టి మీరు కొన్ని కీవర్డ్స్ ఉపయోగించాలి. కీవర్డ్స్ టు బి యూస్డ్. అవసరాన్ని బట్టి ఈ కీవర్డ్స్ని మీరు గవర్నెన్స్లో ఉపయోగించండి, ఎకానమీలో ఉపయోగించవచ్చు, ఎస్ఏలో ఉపయోగించుకోవచ్చు, అవసరాన్ని బట్టి. ఇప్పుడు జ్ఞాన్ పే ధ్యాన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే గవర్నెన్స్ని మెరుగుపరచాలి అంటే జ్ఞాన్ పే ధ్యాన్ ఇవ్వాలి. అంటే జ్ఞాన్ అంటే ఏంటి? గరీబ్, యువ, అన్నదాత, నారీ శక్తి. వీళ్ళ మీద ఫోకస్ చేస్తే పేదరికాన్ని నివారించవచ్చు. వీళ్ళ మీద ఫోకస్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని మెరుగుపరచవచ్చు. వీళ్ళ మీద ఫోకస్ చేస్తే సిటిజన్ చార్టర్ని బాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. దేనికన్నా ఉపయోగించవచ్చు. గరీబ్ పేదలకి, యూత్కి, అన్నదాత రైతులు, నారీ శక్తి మహిళలు మీద ఫోకస్ చేయడం. అలాగే అడ్మినిస్ట్రేషన్లో సజెషన్స్ ఇచ్చేటప్పుడు పాలనా యంత్రాంగాన్ని మెరుగుపరచడానికి 3 E's అంటే ఎఫిషియన్సీ, ఎకానమీ, ఎఫెక్టివ్నెస్. సామర్థ్యం, మితవ్యయం మరియు ప్రభావవంతం. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మరియు అమెరికా అండ్ ఇండియా అని రీసెంట్గా ప్రధానమంత్రి అమెరికా వెళ్ళినప్పుడు చెప్పినటువంటి మాట. ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు ఏఐ అని అంటారు. ఫ్యూచర్ బిలాంగ్స్ టు ఏఐ అంటే ఏంటి? భవిష్యత్తు ఏఐకి చెందినది. ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు, అమెరికా అండ్ ఇండియా కూడా. అంటే భవిష్యత్తులో టాప్ 2 కంట్రీస్ ఏవి? అమెరికా అండ్ ఇండియా. 2047 నాటికి భారతదేశం అత్యున్నతమైన దేశంగా, అత్యంత శక్తివంతమైన దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది అని చెప్పినటువంటి ఆస్పెక్ట్. తర్వాత 3 D's. డీతో మొదలయ్యే 3: డెమోగ్రఫీ, డెమోక్రసీ, డైవర్సిటీ. భారతదేశానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్. ద అడ్వాంటేజెస్ ఫర్ ఇండియా: డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. అలాగే డెమోగ్రఫీ అంటే జనాభా, డైవర్సిటీ, భిన్నత్వం. అండ్ తర్వాత ఈ సబ్కా అనే అంశాలను కూడా మీరు కంక్లూజన్లోనూ ఇంట్రడక్షన్లోనూ వాడుకోవచ్చు. ఎందుకని ప్రతి చోట మనం చదివినటువంటి 10 క్వశ్చన్లో ప్రతి చోట కూడా ప్రజా భాగస్వామ్యం అని చెప్పాం. ఆ ప్రజా భాగస్వామ్యానికి సంబంధించినటువంటి అంశం ఎక్కడని రాస్తుంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఈ పదాలు ఉపయోగించుకోండి. అలాగే ఆల్ 3
డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ ఎలా ఉండాలంటే ఆల్రౌండ్, ఆల్ పర్వేజివ్, ఆల్ ఇంక్లూజివ్. అది ఇది ఒక ఆస్పెక్ట్. అండ్ 4S, ఎస్ అనే పదంతో మొదలయ్యే 4 అంటే సోషల్ ప్రోగ్రెస్, షేర్డ్ అక్రాస్, సస్టైనబిలిటీ అండ్ సాలిడ్. సో గ్రోత్ విత్ సోషల్ ప్రోగ్రెస్, సామాజిక అభివృద్ధితో కూడినటువంటి వృద్ధి. బెనిఫిట్స్ ఆఫ్ ద గ్రోత్ టు బి షేర్డ్ అక్రాస్ ఆల్ రీజన్స్ విత్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి ఈ వృద్ధి ప్రయోజనాలు పంచుకోవాలి. అండ్ గ్రోత్ షుడ్ బి ఎన్వైరన్మెంటల్లీ సస్టైనబుల్, పర్యావరణక హితంగా ఉండాలి. అండ్ గ్రోత్ షుడ్ బి సాలిడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎక్స్టర్నల్ షాక్స్. మనకి సంబంధం లేని కారణాల వల్ల, రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల, ఇజ్రాయెల్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ కారణంగా భారతదేశంలో దీని ప్రభావం ఉండకూడదు. చైనాతో యుద్ధం కారణంగా, ఇండియాకి చైనాతో యుద్ధం కారణంగా ఈ బహిర్ప్రభావాలతోటి భారతదేశ అభివృద్ధి అనేది తగ్గకూడదు. కాబట్టి గ్రోత్ షుడ్ బి సాలిడ్. ఇటువంటి 4S ఆస్పెక్ట్స్. ఈ కీవర్డ్స్ అంటే మన సొంతవి కావు. ఇవన్నీ ప్రధానమంత్రి ఏదో ఒక సందర్భంగా ఉపయోగించినటువంటి పదాలు. కాబట్టి వాటిని ఉపయోగించడం జరిగితే ఎగ్జామ్లో అంటే ఆ టెర్మినాలజీ మనకి ఒక మార్క్ అదనంగా ఫెచ్చింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఈ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఇప్పుడు ఈ డైమెన్షన్స్, థింకింగ్ డైమెన్షన్స్ అనేది మీకు ఇచ్చానో ఆ థింకింగ్ డైమెన్షన్స్ని గనక పెట్టుకొని దాంట్లో ఉన్న ఇష్యూస్ తర్వాత పరిష్కార మార్గాలు కూడా చదివితే దెన్ యూ విల్ బి హ్యావింగ్ అంటే మర్చిపోకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది సో పొలిటికల్ ఫ్యాక్టర్స్, బ్యూరోక్రటిక్ ఫ్యాక్టర్స్, ఫైనాన్షియల్, పర్సనల్ అంటే ఉద్యోగులకు సంబంధించినవి, అండ్ తర్వాత గవర్నెన్స్ ఫ్యాక్టర్స్. సో ఆ 5 డైమెన్షన్లో మీ ఆలోచన విధానం పెట్టుకుంటే ఆ డైమెన్షన్ అనేవి ఈవెన్ మీకు ఎస్ఏ రాయడానికి కూడా ఉపయోగపడుతుంది.